ఇక పోటాపోటీ జోరుగా ఎన్నికల ప్రచారం. మోదీ మానియాతో బీజేపీ, రిజర్వేషన్ల రద్దుతో కాంగ్రెస్, రైతు సెంటిమెంట్ తో బీఆర్ఎస్, ప్రధాన పార్టీల ప్రచార జోరు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో జాతీయ నేతలు, లోకల్ లీడర్లు. పేరుకే త్రిముఖ పోటీ. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య 14 సీట్లు గెలవాలని హస్తం టార్గెట్. డబుల్ డిజిట్ కొట్టాలని కమల మారాటం. అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్న జనాలు మొత్తం అందరూ కూడా ఎందుకంటే కథన రంగంలోకి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్క్రూటినీ కూడా పూర్తి అయిపోయింది. ఓన్లీ ఇంకా విడ్రాల్ ఒకటి ఉన్నది. ఆ విడ్రాల్ ఒకటి అయిపోతే ఇంకా మొత్తం నడుస్తూనే ఉంటుంది. 3 పార్టీలు ఫైట్ చేస్తా ఉన్నాయి. ఆ ఫైట్ లో ఎవరు గెలుస్తారు? తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల గడువు పూర్తి కావడంతో ప్రత్యర్థులెవరో స్పష్టత వచ్చింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పొద్దున ప్రచారం, ర్యాలీలు, ఇక సాయంత్రం, రాత్రి వేళల్లో కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. జాతీయ నేతలు, లోకల్ లీడర్లు కలిసి ఓటర్ దేవులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా అత్యధిక ఎంపీ సీట్లు గెలవడమే టార్గెట్గా రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అన్ని పార్టీల తీరుతెన్నులు తెలిసిన ఓటర్ దేవుళ్లు మాత్రం సైలెంట్ మోడ్లో కనబడుతున్నారు. పరిస్థితులను చాలా జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జోరు చూపించే పార్టీ ఏది? అసెంబ్లీ ఎన్నికల జోరును హస్తం పార్టీ ఎంపీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందా? కమలం పార్టీ డబుల్ డిజిట్ కోరిక తీరుతుందా? పదవులు దక్కించుకునే ఫిగర్ కారు పార్టీకి దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చినాయి. అయితే మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి దక్కిన స్థానాలు 8 మాత్రమే. అయితే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ పెద్ద టార్గెట్ను ఫిక్స్ చేసుకుంది. అయితే మొత్తం 17 ఎంపీ స్థానాలకు కనీసం 10కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు వేవ్ వేరు, తర్వాత లోక్సభ ఎన్నికల వేవ్ వేరు అంటున్నారు వాళ్ళు పార్టీ నేతలు. ఎంపీ ఎన్నికల్లో మోడీ మానియా ఖచ్చితంగా పనిచేస్తుందనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పైగా పోటీలో ఉన్న అభ్యర్థులంతా ప్రముఖులు కావడం తమకు కలిసి వస్తుందని అంటున్నారంట. మొత్తం మీద ఏ పార్టీకి ఆ పార్టీ మొత్తం కూడా అంటే వాళ్ళకు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు, మేమే గెలుస్తామని చెప్పేసి. అయితే నిజంగా ప్రధానంగా పోటీ జరిగేది మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అటు భారతీయ జనతా పార్టీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ 2 పార్టీలే ప్రధానంగా పోటీ పడతాయి. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక్కో సీటు కూడా గెలిచేటువంటి పరిస్థితులు లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో పోటాపోటీగా ప్రచారం అయితే జరుగుతుంది.